పేరు గోపి. సైనస్కి నీ పేరు సైనస్. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. నీ పేరు చెప్పు. ఆఫాన్. ఆఫాన్ నువ్వు అమ్మకి ఇవ్వు. వెరీ గుడ్. నస్రా. నువ్వు చెప్పమ్మా. హైమాన్. నువ్వు చెప్పమ్మా. నువ్వు చెప్పు. మణికంఠ. మణికంఠ అని చెప్పాలి. బంతి బాలు అని చెప్పినావు కదా. ఓన్లీ నీ పేరు మణికంఠ. మోక్షకి ఇవ్వు. ఇప్పుడు అది నువ్వే అక్కడ తెచ్చుకోవాలన్నా. తీసుకురా పక్కనయ్య. అట్లా పడేయద్దు. ఇవ్వాలి, చేతికి ఇవ్వాలి. తీసుకో మోక్ష. నీ పేరు ఏమిటమ్మా. వెరీ గుడ్. కన్నయ్యకి తీసుకో. కన్నయ్య నీ పేరు ఏం పేరు. నీ పేరు కన్నా. వెరీ గుడ్. నువ్వు గుండకకి నీ పేరు గుండుగాడు అనొద్దు. గాయత్రి. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనము దీని పేరు బాలు, నా పేరు విజయ. నీ పేరు, దీని పేరు బాలు, నా పేరు సాత్వి. అట్లా మనం పేర్లు చేసుకున్నాం కదా. మంచి కూర్చొని మరి దీన్ని ఏమన్నాము. బుక్. మంచి బుక్కులు. అయితే ఈ బుక్కులలో ఈ పాప ఏం చెప్తుంది. మంచి కూసో కన్నయ్య, మంచి కూసో. మా ఇల్లు. మా ఇల్లు ఎట్లుంటది. చాలా అందంగా ఉంటది. ఎట్లుంటది. అందంగా ఉంటది. ఇప్పుడు మనము స్కూల్కి వచ్చేటప్పుడు చాలా శుభ్రంగా రెడీ అయ్యి వస్తాం కదా. అట్లాగా మన మన ఇల్లును కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి కదా. మన ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి కదా. మరి మీరు వచ్చినాక స్కూల్ కూడా చాలా నీట్గా పెట్టుకోవాలి. రాగానే స్కూల్కి రాగానే ఎక్కడ పలకలు అక్కడ తీసేయడము, బ్యాగులు ఎక్కడంటే అక్కడ వేయడము అంటే దాన్ని ఏది ఎట్లుంటుంది. బాగుంటుందా. అట్లా వేయాలా. వేయద్దు. ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టాలి. ఏం చేయాలి. ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టాలి. చూపిస్తాను. మంచి చూపిస్తా. ఇప్పుడు మనం కొత్తగా స్కూళ్ళకి కొత్తగా వేరే క్లాస్కి వస్తున్నాం. అవునా. ఫస్ట్ మనం అన్ని నేర్చుకున్నాం. మళ్ళీ కొత్తగా మళ్ళీ నేర్చుకున్నాయి. మళ్ళీ ఏబిసిలు రాయడము ఇవన్నీ కొత్తగా నేర్చుకుంటాం కదా. కొత్త సంవత్సరం కదా. పోయిన సంవత్సరము మాటలు అంతంతా వచ్చినాయి మీకు. ఇప్పుడు మంచిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏబిసిడీలన్నీ రాస్తున్నారు. నేను చెప్పిన అన్ని వ్యాన్స్ అన్నీ చెప్తున్నారు. కాబట్టి మీరు చాలా పెద్ద పిల్లలు అయ్యారు కాబట్టి టీచర్ చెప్పినట్లు శ్రద్ధగా వినాలి. సరేనా. సపోర్ట్ చేయొద్దు అంటే టీచర్ సపోర్ట్ చేయొద్దు అంటుందా. నిశ్శబ్దంగా కూర్చోవాలి. అవునా. మనం ఏం నేర్చుకోవాలి. మంచి అలవాటు. మంచి అలవాటు నేర్చుకున్న తర్వాత టీచర్ చెప్పినవన్నీ శ్రద్ధగా వింటారు. అవునా. శ్రద్ధగా వింటేనే కదా మనం నేర్చుకునేది కదా. కన్నయ్య పిల్లలు ఒకసారి మీ క్లాస్ కొట్టండి. ఒక్కసారి కొట్టండి. క్లాస్ ఎన్ని చేతులతో కొడుతున్నారు. ఎన్ని చేతులతో కొడుతున్నారు. 2 చేతులతోని శబ్దం చేస్తున్నారు. అవునా. గుడ్. అన్నయ్య నువ్వు ఎట్లా కూర్చున్నావు అట్లా కూర్చో.
ఎట్లా ఎట్లా తిరుగుతుంది చూడు, ఎట్లా తిరుగుతుంది ఇది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బొమ్మలు ఏమొద్దు కానీ బుక్ కావాలి అని చూస్తున్నా. ఆ బుక్ ఇవ్వమ్మా, అది తీసుకురా. పిల్లలు మీకు ఒకటి చూపిస్తా, చూపిస్తానండి. మీరు మంచి బాల్ ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టాలంటే బాల్ ఏడుంటే ఆడ పెట్టుకో మహేరా. ఎవరికి చెప్పిందో వాళ్ళే చేయాలి. ఇక్కడ చూడండి, బుక్ చూడండి. ఇది మా ఇల్లు. ఎవరిల్లు ఇది? మనగంట. మంచి కూసో. ఇది ఎవరిల్లు? మన ఇల్లు. ఎంత శుభ్రంగా ఉంది చూడండి. నా మొత్తము ఇది వాళ్ళ మొత్తం కుటుంబంతో నేను ఇక్కడ నివసిస్తున్నాను. ఈ ఇంట్లో వాళ్ళ మొత్తం కుటుంబము ఈ ఇంట్లోనే ఉంటారంట. ఎవరింట్లో? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారంటే ఏమని చెప్తారు మీరు? తాతయ్య, అమ్మయ్య, నాన్నయ్య కాదు. తాతయ్య, నానమ్మ, డాడీ, మమ్మీ, మా ఎవరు, మా సిస్టర్, మా బ్రదర్. అది పెద్ద కుటుంబం అని చెప్పినాం కదా. ఇన్ని వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? మేము ఇక్కడ ఏమి ఇచ్చింది? మేము బుట్టని, చెప్పులని ఏం చేస్తుండ్రు? చెప్పులని ఇక్కడ ఎట్లా, ఈ చెప్పుల్ని ఎట్లా విడిచిపెట్టిండ్రు వాళ్ళు? ఎట్లా విడిచిపెట్టిండ్రు? మన చెప్పులు కూడా అట్లా లైన్ గా ఉన్నాయా? కన్నయ్య, నీ దోస్తి మణికంట కట్టేయండి అంట. నువ్వు ఇక్కడే కూర్చో, అక్కడికి వెళ్ళకు. సరేనా? సరేనా? సరే అనాలి. సరే, ఇక్కడ చూడండి. మేము ముఖాన్ని, చేతుల్ని ఇక్కడ శుభ్రం చేసుకుంటాము. ఈ నలకాడ వాళ్ళు చేతులు, మొహము శుభ్రం చేసుకుంటారంట. ఇప్పుడు మీరు హ్యాండ్ వాష్ చేసుకురా పోండి అంటే ఎక్కడికి వెళ్ళి చేసుకుంటారు? అక్కడ నలకాడికి వెళ్ళి చేసుకుంటారు కదా. అలా వాళ్ళు కూడా అక్కడ వాటి ఉంటాయి. నీకు ఎందుకు దాన్ని తీస్తున్నావమ్మా? చెప్పు కన్నయ్య. ఇక్కడ చూడండి, నేను నా బట్టల్ని ఇక్కడ శుభ్రపరచుకుని ఏం చేస్తున్నా? ఇక్కడ బట్టలు, ఉతికిన బట్టలు ఎక్కడ వేసింది? తలిగేసింది. ఓకే. మా తాతయ్య గారు తాను కర్రని ఈ మూలన పెట్టాడు. వాళ్ళ తాతయ్య కర్రని ఈ మూలన పెట్టిండు. ఇప్పుడు ఒక్కొక్కటి ఆ పెట్ట చూపిస్తుంది. నేను చెప్పులు ఎంత లైన్ గా ఇడిసిందో చూపించింది. వాళ్ళ చేతులని శుభ్రంగా ఎక్కడ కడుక్కుంటారో చూపి